నిఖిల్ సిద్ధార్థ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ కార్తికేయ 3. అయితే నిఖిల్ సిద్ధార్థ గారు ఈ కార్తికేయ 3 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ స్పై. అయితే ఈ స్పై మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే ఈ స్పై మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే ఈ స్పై మూవీ రిలీజ్ అయ్యాక అంత పెద్ద హిట్ మాత్రం అవ్వలేదు. అయితే నిఖిల్ సిద్ధార్థ గారు స్పై మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ కార్తికేయ 3 మూవీతో మన ముందుకు వస్తున్నారు నిఖిల్ సిద్ధార్థ గారు. చూడాలి నిఖిల్ సిద్ధార్థ గారికి ఈ కార్తికేయ 3 మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ కార్తికేయ 3 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే నిఖిల్ సిద్ధార్థ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ కార్తికేయ 3 మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు నిఖిల్ సిద్ధార్థ గారు. చూడాలి నిఖిల్ సిద్ధార్థ గారికి ఈ కార్తికేయ 3 మూవీతో కూడా ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ కార్తికేయ 3 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే కార్తికేయ 3 మూవీని డైరెక్ట్ చేస్తుంది చందు మొండేటి. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది నిఖిల్ సిద్ధార్థ, అనుపమ పరమేశ్వరన్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే అనుపమ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ కార్తికేయ 3. అయితే అనుపమ గారు ఈ కార్తికేయ 3 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ డ్రాగన్. అయితే ఈ డ్రాగన్ మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే డ్రాగన్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే ఈ డ్రాగన్ మూవీతో అనుపమ గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే అనుపమ గారు ఈ డ్రాగన్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ కార్తికేయ 3 మూవీతో మన ముందుకు వస్తున్నారు అనుపమ గారు. చూడాలి అనుపమ గారికి ఈ కార్తికేయ 3 మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ కార్తికేయ 3 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే కార్తికేయ 3 మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ కార్తికేయ 3 మూవీ కార్తికేయ 2 మూవీ కన్నా చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే కార్తికేయ 3 మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ ఇయర్ ఎండింగ్లో స్టార్ట్ చేసి కార్తికేయ 3 మూవీని 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి కార్తికేయ 3 మూవీ రిలీజ్ అయ్యాక కార్తికేయ 2 మూవీ కన్నా ఇంకా మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ కార్తికేయ 3 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఈ కార్తికేయ 3 మూవీతో నిఖిల్ సిద్ధార్థ గారికి ఇంకా అనుపమ గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ కార్తికేయ 3 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.